సార్ అయితే భారత్ పాక్ల మధ్య వైరం వల్లే భారత్ సూపర్ పవర్ గా అవలేకపోతుంది అనుకోవచ్చా? ఎస్ అండి. 1947 ఆగస్టు 15న భారతదేశం స్వతంత్రం సిద్ధించుకుంది. సిద్ధించిన తర్వాత 1962లో ఒక మహా విప్లవం దొరికిందండి. ఒక రకంగా చెప్పాలంటే చైనా మన మీద అటాక్ చేసిన ఫలితంగానే భారత సూపర్ పవర్ అవలేకపోయింది. మనం భారతదేశం పాకిస్తాన్తో యుద్ధాలు చేయడం వల్లే మనం సూపర్ పవర్ అవలేకపోయాం. ఎందుకంటే మొదటి పంచవర్ష ప్రణాళిక నెహ్రూ ప్రవేశపెడితే 1951 నుంచి 56, తర్వాత 56 నుంచి 62 వరకే 2 పంచవర్ష ప్రణాళికలు మనం ప్రవేశపెట్టాం. ఈ 2 పంచవర్ష ప్రణాళికల తర్వాత ప్రపంచంలో భారత ప్రతిష్ట ఎక్కడికో వెళ్ళిపోయిందండి. ఎందుకంటే అత్యధిక వృద్ధి రేటు సాధించి ఇంకా ఇది సూపర్ పవర్, ఏషియాలో సూపర్ పవర్ గా తయారైపోయింది. దీన్ని తట్టుకోలేక చైనా బ్యాక్ స్టాప్ తీసింది, వెన్నుపోటుతో యుద్ధం చేసింది. చైనా టార్గెట్ ఏంటంటే ఇండియాని సూపర్ పవర్ అవ్వకుండా చేయాలి అంటే దీన్ని ఆర్మీకి ఖర్చు పెట్టించడం, వెంటనే భయాన్ని కలిగించడం. 1962 యుద్ధం తర్వాత భారతదేశం ఎక్కువ సైన్యానికి ఖర్చు పెట్టింది. అందువల్ల తర్వాత చూడండి 2, 3 తర్వాత పంచవర్షాల ప్రణాళిక తర్వాత ప్లాన్ హాలిడే వచ్చింది 1966 to 69. ఇది 5 యుద్ధాలు పాకిస్తాన్తో చేసాం. ఈవెన్ ద గ్రేట్ లాల్ బహదూర్ శాస్త్రి 1965 యుద్ధం సమయంలో ఇదే మాట్లాడతాడు, జై కిషాన్ అనుకుంటూ. ఏమని? మొత్తం బంగారం పోగు చేసి ఆయుధాలు కొంటూ ఉంటాడనమాట. అరే ఇదే బంగారాన్ని ఈ భారత సౌభాగ్యానికి అభివృద్ధికి ఉపయోగిస్తే పరిస్థితి ఏంటని ఆ శాంతిమూర్తికి అనిపిస్తుంది లాల్ బహదూర్ శాస్త్రికి. అందుకే జై జవాన్ జై కిసాన్ అంటాడండి. ఆయన వెళ్ళి పశువులు పాకలో పడుకొని గుజరాత్ ఆనంద్ దగ్గర అమూల్ అనే పాల ఫ్యాక్టరీ కురియన్ తీసుకొచ్చి పెడతాడు. ఆయనకి ఇష్టమా డబ్బు ఖర్చు పెట్టడం? ఇదనమాట 5 యుద్ధాలు. 6వ యుద్ధానికి ప్రిపరేషను, ఒక అణ్వస్త్రాన్ని తయారు చేసి దాన్ని నిల్వ చేయాలంటే ఎన్ని వేల కోట్లు ఖర్చు అవ్వాలో తెలుసండి. ఈ రోజు ఎడ్యుకేషన్ లేదు, నిరక్షరత లేదు. భారత్ పాకిస్తాన్లో ఆయుధాల మీద ఖర్చు పెడుతున్నాయి. ఇప్పుడు చైనాని టార్గెట్ చేయాలి. ఈ విధంగా ఇక్కడ భారత్ పాకిస్తాన్ యుద్ధం వల్ల, చైనా యుద్ధం వల్లే మనం సూపర్ పవర్ అవ్వలేకపోయాం ఇప్పటి వరకే. ఎందుకంటే సూపర్ పవర్స్ కూడా ఇండియాని పాకిస్తాన్తో కంపేర్ చేస్తూ ఉంటారు. ట్రంపే కాదండి, అమెరికా అధ్యక్షులు ప్రతి అధ్యక్షుడు ఇండియాని పాకిస్తాన్తో కంపేర్ చేశారు. ఇండియా కూడా సైకలాజికల్ గా ఎలా అయిపోయిందో తెలిసి ఇప్పుడు కూడా ఈవెన్ మోడీ గారు కూడా పాకిస్తాన్ అని ఎక్కువ సార్లు అంటారు, చైనాని అనరు. చైనాతో కంపేర్ చేసుకుని చైనాని దాటడానికి ప్రయత్నం చేయడానికి కూడా సైకలాజికల్ గా మనం వెళ్ళలే. మానసికంగా ఎంతసేపు పాకిస్తాన్ని కంపేర్ చేసుకోవడం. వాట్ పాకిస్తాన్ 8 lakhs square kilometers, 24 కోట్ల మంది. దాని జీడిపి తమిళనాడు అంత ఉంది ఇప్పుడు. దాని జీడిపి ముంబై అంత జీడిపి కూడా లేదు. దాంతో మనం కంపేర్ చేసుకోవడం. ఎంతసేపు అమెరికా చైనాలను దాటగలిగే కెపాసిటీ మన ఇండియాకు ఉండి కూడా మానసికంగా మన నాయకులు కూడా ఎంతసేపు పాకిస్తాన్తో కంపేర్ చేసుకోవడం. చైనా ఎక్కడికి వెళ్ళిందో చూడండి. 1947లో చైనా, ఇప్పుడు ఈ ఒకటే క్వశ్చన్ అండి, భారతదేశం ఇంత శత్రుత్వం లేకపోతే సూపర్ పవర్ అయిపోయినా అంటే అవును, తప్పనిసరిగా. ఎగ్జాంపుల్ చైనా అండి. చైనా చూడండి, 1947లో ఇండియా చైనాలు ఒకే చోట, 1949లో దానికి స్వతంత్రం వచ్చింది. మన తర్వాత 2 సంవత్సరాల తర్వాత కమ్యూనిస్టు చైనా ఏర్పడింది, October 1, 1948. 1949, 1950 నుంచి భారత్ పాకిస్తాన్ల గ్రాఫ్ని చూడండి, అది 6 రెట్లు పెరిగింది. మనం ఇక్కడే ఉన్నాం, మనం పెరుగుతున్నాం. ఏనుగు ఎగురుతుంది కానీ డ్రాగన్ ఎక్కడికి వెళ్ళిపోయింది? సూపర్ పవర్ అయిపోయింది. ఇండియా ఎంతసేపు పాకిస్తాన్తో కంపేర్ చేసుకోవడం, ఈవెన్ చైనాతో కూడా మానేసాం. మన సైకలాజికల్ గా ఇంత ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. అందువల్లే భారత్ పాకిస్తాన్ గొడవల వల్ల, ప్రాబ్లమ్స్ వల్ల, ఇటు చైనాతో గొడవల వల్లే మనం సూపర్ పవర్ గ్లోబ్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాం. అనవసరంగా మన సహజ వనరులన్నీ దీనికి ఉపయోగించడం, ఇది ఇంపార్టెంట్ ఇష్యూ. కాబట్టి మనం ఈ సమస్యల్లోంచి బయటపడాలి. కాబట్టి దౌత్యం అనేది ఇంపార్టెంట్. దౌత్యం అనేది యుద్ధమే. అందరూ అనుకుంటారు అదేంటి పాకిస్తాన్తో యుద్ధం చేయొద్దు అంటున్నారు ఎంజీ రావు గారు అనుకోకండి. దౌత్యం అనేది కూడా యుద్ధమే. ఎవడైతే ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ వారు ఏది సంజు చెప్పినట్టు, చాణుక్యుడు చెప్పినట్టు, మన గ్రేట్ వారియర్స్ మన సంస్కృతిలో చెప్పినట్టు, రాముడు, ఈవెన్ శ్రీకృష్ణుడు కూడా చెప్పినట్టు 5 ఊళ్ళోనే ఇవ్వండి అంటాడు శ్రీకృష్ణుడు. అక్కడ చూసుకోండి, అంగదని రాయబారాన్ని పంపించడం మన సంస్కృతిలో కూడా ఇది భాగం. ఎవరైతే యుద్ధాన్ని నివారించి యుద్ధం ద్వారా ఏ ఫలితాన్ని పొందాలనుకుంటారో అది పొందేవాడే తెలివైన వాడు, యుద్ధ వీరుడు. అంతేగాని యుద్ధం చేసి వీరమరణం పొందేవాడి కంటే యుద్ధాన్ని చెయ్యకుండానే యుద్ధ ఫలితాలు ఏదైతే ఫలితం వద్దో తీసుకునేవాడే ద గ్రేట్ వారియర్ అన్నమాట. ఇది భారత సంస్కృతి చెప్పేది.
ఇది మన యొక్క శాంతి మంత్రం. అందుకే విశ్వగురు, అందుకే సజీవ సంస్కృతిగా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భారత్ ఈ గొడవలు వదులుకుంటే మాత్రం మనం సూపర్ పవర్ అవుతాం. లేదా 1947కి ఈ గొడవలతోనే ఉంటామండి. అటు పాకిస్తాన్ కూడా టాప్ 10 నేషన్ అవ్వబోతుంది 2050 నాటికి. మరి దాంతో గొడవాడుతూ ఉంటే సూపర్ పవర్ పాలిటిక్స్ ఇక్కడికి వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఇండియా సూపర్ పవర్ అవ్వాలంటే ఈ సమస్యలు పరిష్కరించుకోవాల్సిందే శాంతి చర్చల ద్వారా.